రోజున అతి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాము. అయితే నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను 2019లో ఓడిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు నా జాతి కోసం ఎంతో సహాయ సహకారాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. నా సొంత మేనిఫెస్టో. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం ఒక వ్యక్తి అయితే నా సొంత నిధులతోటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఏంటి అంటే విద్య, వైద్యం, ఉపాధి. నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఒక పాడి గేదెని తీసిస్తానని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో పెట్టడం జరిగింది. గెలవంగానే గెలిచిన 20 రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తాను. అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేస్తాను. నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను. దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే. ఈ పోలింగ్ లోపలే నేను అది చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ఇద్దరుకి చెప్తున్నా, కావ్య కృష్ణారెడ్డికి లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి, మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని